తెలుగు సినీ ప్రపంచం మిలియన్లాది హృదయాలపై నలుపు మేఘంలా కమ్ముకున్న ఒక గంభీరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఈ రోజు సాధారణమైన రోజు కాదు. ఈ రోజు ప్రతి ఇంటిలోకి, ప్రతి తెరపైకి, ప్రతి సోషల్ మీడియా వేదికపైకి ఒక భయంకరమైన వార్త చొచ్చుకెళ్లిన రోజు. ఇది అధికారికంగా ధృవీకరించబడింది. ప్రముఖ తెలుగు నటుడు అలీ ఇక మన మధ్య లేరు. ఆయన మరణ వార్త దక్షిణ భారత సినీ పరిశ్రమను మెరుపు పిడుగులా తాకింది. దశాబ్దాలుగా అలీ అంటే చిరునవ్వు, సాధారణ సన్నివేశాన్ని మరపురాని క్షణంగా మార్చగలిగిన కళాకారుడు. సహజమైన ప్రతిభ, మెరిసే హాస్య శైలి, ప్రత్యేకమైన కరిజ్మాతో ఆయన లక్షలాది అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు. అక్టోబర్ 1967 10న రాజమండ్రిలో జన్మించిన అలీ చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కళ్లలో కలలతో ఉన్న ఆ చిన్నారి ఒకరోజు తెలుగు సినిమాకి అత్యంత ప్రియమైన ప్రతీకగా మారుతాడని ఎవరూ ఊహించలేదు. సినిమా తర్వాత సినిమా, వందలాది చిత్రాల్లో నటిస్తూ, పరిశ్రమలోని అగ్రతారలతో కలిసి పనిచేస్తూ ఆయన అద్భుతమైన కెరీర్ను నిర్మించుకున్నారు. ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన కేవలం హాస్య నటుడు మాత్రమే కాదు, సంపూర్ణ కళాకారుడు. ఎలాంటి శ్రమ లేకుండా నవ్వించగలిగేవారు, అలాగే హృదయాలను కదిలించగలిగేవారు, ఆశ్చర్యపరచగలిగేవారు, ఆత్మలోని లోతైన భావాలను తాకగలిగేవారు. ప్రేక్షకులు ఆయనను ప్రేమించిన కారణం ఆయన సహజత్వం, తెరపై చూపించిన నిజాయితీ, ప్రతి సంభాషణ వెనుక ఉన్న ఆ సున్నితమైన మనసు. ఆయన మరణం ధృవీకరించబడిన వెంటనే సహచరులు, దర్శకులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు ఒక అద్భుత నటుడిని మాత్రమే కాదు, తన స్వంత గుర్తింపులోని ఒక భాగాన్ని కోల్పోయింది. ఆయన మరణ పరిస్థితులు అందరినీ షాక్కు గురిచేశాయి. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు గోప్యతను గౌరవించాలని కోరుతున్నారు. స్నేహితులు, సహచరులు అలీని వినయశీలి, ఉదార హృదయుడు, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిగా స్మరించుకుంటున్నారు. ఈ రోజు సినీ ప్రపంచం ఆయనను కోల్పోయిన దుఃఖంలో మునిగిపోయినా, ఆయన అంకిత భావంతో కళకు అర్పించిన జీవితం గుర్తుగా నిలిచిపోతుంది. ఆయన మరపురాని సన్నివేశాలు, హాస్య హావభావాలు, తరతరాలకు నవ్వులు పంచే సంభాషణలు ఎప్పటికీ నిలిచే స్మృతులుగా మిగిలిపోతాయి. అలీ భౌతికంగా మనమ